ప్రతి నెల రెండవ బుధవారం మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ మండల టౌన్ డివిజన్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర డైరెక్టర్లు, డబ్ల్యూయూఏ డిస్ట్రిబ్యూటర్స్ చైర్మన్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, సీనియర్ పార్టీ నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కడవలూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర నాయుడు సూచించారు. రెండవ బుధవారం సందర్భంగా నిర్వహించే సమావేశాలలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్లో జరుగుతున్న మార్పులు చేర్పులపై సవివరంగా చర్చించాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ వచ్చి మనకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనే పథకాన్ని మన గవర్నమెంట్ గెలిచిన ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వం చేసిన అప్పులకి చాలా ఘోరంగా తయారయ్యి కనీసం జీతాలు ఇచ్చుకునే స్టేజీలో కూడా లేకుండా ఉండేటట్టు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఖాళీ పెట్టెలు మనకు అప్పగించినారు. సపోర్ట్తో ఒక డబల్ ఇంజిన్ అనే పేరుతో కేంద్రంతో సయోధ్యగా ఉండి మన రాష్ట్రానికి తేవాల్సిన నిధులు లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కష్టపడి కేంద్రంలో ప్రతి మినిస్టర్ దగ్గర తిరిగి రావాల్సిన గ్రాంట్లు రాష్ట్రానికి తెచ్చి లోటు బడ్జెట్ను పూడ్చుకుంటూ ప్రతి జిల్లాలో గత ప్రభుత్వంలో చేసిన రోడ్లైతే ఓ చేపల దొరువులాగా ఉండేది. కనీసం మోటార్ సైకిళ్ళు కూడా పోయే దోవ లేకుండా అంత గుంటలమయంగా ఉన్న రోడ్లని మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి స్టెప్ బై స్టెప్ ప్రతి నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ జీతాలు ప్రతి ఆఫీసర్కి, ఎంప్లాయీస్కి 1వ తేదీ వచ్చేళ్ళకి ప్రతి ఒక్కరు కూడా జీతాలు ఇచ్చుకుంటూ 4,000 పెన్షన్లు ఇచ్చుకుంటూ ముందుకి పోతా ఉంది. ఈరోజు రేపు ఈ నెల 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు గవర్నమెంట్ మరో పెన్షన్ వాళ్ళకి ఇచ్చేదానికి సుముఖంగా రెడీ చేస్తుంది. అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ ఏజ్కి సంబంధించి ఆ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇచ్చేదానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇవాళ మన కోవూరు నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే ప్రతి నాయకుడు కానీ, తెలుగుదేశం నాయకుడు కానీ కోవూరు నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ముందుగా ఈ ఎమ్మెల్యే గారు వచ్చుంటే మన కోవూరు పరిస్థితి ఎలా ఉండేదనేది ఇవాళ ప్రతి ఒక్కరు నోటుకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే శివపార్వతులు వాళ్ళిద్దరు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ దృష్టికి తీసుకెళ్తే నిమిషాల మీద పరిష్కారం చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చి 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఏ కాలువ విషయంలో కానీ ఇంతకు ముందు మనకి కొస ఎడదూరు మండలంలో అసలు నీళ్లు పోయే సమస్య ఉండేది కాదు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆమె సొంత డబ్బులతో ప్రక్రియలు పెట్టి వాళ్ళు చూపించి సెకండ్ క్రాప్కి కానీ, ఫస్ట్ క్రాప్కి కానీ నీళ్ళ సమస్య అనేది లేకుండా చేస్తూ నియోజకవర్గాన్ని స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు మనం కంపల్సరీగా చేయాల్సిన బాధ్యత ఆ నాయకుల మీద ఉంటుంది. దానివల్ల ఎన్ని గ్రూపులన్నా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ సర్ర అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం వెంబడించి మనకి ప్రతి సచివాలయంలో ఒక్కో సెక్షన్కి స్టాఫ్ని కేటాయించి సర్వే చేస్తున్నారు. మనం దగ్గరుండి మనం చనిపోయిన వాళ్ళ పేర్లు ఊళ్ళో ఎక్కడో దూరం ఉండి ఊళ్ళో లేని ఓట్లు తీసేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఎంత చేసుకుంటే రేపు మన పంచాయతీలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల దీంట్లో విషయంలో మన నాయకులు తాస్కారం చేయకుండా విలేజ్ల్లో ప్రతి ఒక్కరూ
దీని మీద శ్రద్ధ ఇంకా మనకి 4-5 నెలల్లో పంచాయతీలు రాబోతున్నాయి కాబట్టి మనం దీని మీద శ్రద్ధ పెట్టుకొని ఆ ఓటర్లు ఆ లిస్టులన్నీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎలక్షన్ అనేది ఒక్క ఓటుతో కూడా గెలుపు, ఒక్క ఓటు చాలు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దానివల్ల మన మనుషులను మనం ఎంతమందిని మనం చేసుకోగలిగితే రేపు ఫ్యూచర్లో కూడా మనకు అంత ఉపయోగపడేదానికి ఆస్కారం ఉంటుంది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.